హాయ్ అండి, నేనైతే ఈరోజు లంచ్లోకి బీరకాయ చట్నీ చేసుకుంటున్నాను. ప్రతిసారి మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే ఈ బీరకాయ తీసుకురాకుండా అయితే అసలేమి ఉండము, ప్రతిసారి తెస్తాము. నేనైతే ఈ బీరకాయ మీద పొట్టు తీయకుండానే చట్నీ చేసుకుంటున్నాను. పొట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొందరైతే పొట్టు తీసి చేస్తారు. మన సైడ్ అయితే ఒక్కోసారి బీరకాయలు చేదుగా అనిపిస్తాయి కదా, అందుకని మనమైతే చేదు ఉందా లేదా అని చూసి కట్ చేసుకుంటాము. మేమైతే ఇక్కడ ఇన్నిసార్లు బీరకాయ తెచ్చి వండుకున్నా ఒక్కసారి కూడా చేదు అనేది అనిపించలేదు. బీరకాయలను టమాటా మిర్చిని చక్కగా వాష్ చేసుకోవాలి. బీరకాయలను రౌండ్గా కోసుకోవాలి. ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే ఇది వాటర్ కంటెస్ట్ వెజిటేబుల్ కాబట్టి మగ్గిపోతుంది. మేము ఉంటున్న దగ్గర అయితే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడైతే వాతావరణం 2 రోజుల నుంచి ఎండ అయితే ఫుల్ కొడుతుంది. అసలు కరెంట్ కూడా సరిగా ఉండదు. ఇక్కడ ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. గాలి అయితే అసలే రాదు. మా గార్డెన్ లో అయితే కొన్ని కూరగాయల మొక్కలు పెట్టాము. ఎండకైతే అసలు అవి అయితే మొత్తం వాడిపోతున్నాయి. పొద్దున సాయంత్రం నీళ్లు పోసినా అలానే వాడిపోతున్నాయి. ఎంత బాగా ఎండ కొడుతుంది ఇటైతే. ఇలా చక్కగా ముక్కలు రౌండ్ గా కట్ చేసుకోవాలి. రెండే టమాటాలు కోసుకుంటున్నాను నేనైతే. మేము ఉండే దగ్గర అయితే దగ్గరలో ఎక్కడికైనా వెళ్దామంటే ఇక్కడైతే దగ్గరలో అయితే ఏం లేవు, చాలా దూరం వెళ్ళాలి. మా మావయ్యకి ఏమో డ్యూటీలో ఏమో లీవ్ ఇవ్వట్లేదు. నేనైతే కారానికి సరిపడా మిర్చి కట్ చేసుకుంటున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంత కట్ చేసుకోండి. మిర్చి కట్ చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెక్కలు కూడా పొట్టు వలుచుకొని వేసుకోవాలి. ఇక్కడైతే తెలుగు వాళ్ళైతే ఎక్కువ ఎవరు లేరు, అందరు హిందీ వాళ్ళే ఉన్నారు. నాకైతే హిందీ అయితే కొంచెం అర్థం అవుతుంది, కానీ మళ్ళీ రిటర్న్ మాట్లాడడం అయితే రావట్లేదు. నేనైతే మెల్లమెల్లగా హిందీ మాట్లాడడం నేర్చుకుంటున్నాను. ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మిర్చి వేసుకొని బాగా వేయించిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసేయాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వెల్లిపాయలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయల ముక్కలు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు బీరకాయ ముక్కలు మగ్గేంతలోపు వంట చేయగా వచ్చిన అంట్లయితే కడిగేస్తాను. అప్పుడే బీరకాయల ముక్కలు కాసేపు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. దీంట్లో పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుంది, నేనైతే వేసుకోవట్లేదు. టమాటాలు వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మేమైతే కొన్ని రోజులు పంజాబ్ లో ఉన్నాము. అక్కడైతే వాతావరణం అయితే బాగుంది, కానీ మా మావయ్యకి అక్కడ నుంచి అస్సాంలోకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడే ఉంటే బాగుండు, కానీ ఇక్కడైతే ఏం బాగోలేదు. ఇక్కడైతే వాతావరణం ఏమైనా ప్లేసెస్ చూద్దామన్నా ఏం లేవు. రోజు ఇంట్లోనే ఉండి ఫోన్ చూసుకుంటే ఏం బాగుంటుంది, కాసేపు బయట తిరిగి వస్తేనే బాగుంటుంది కదా, కానీ ఏం చేస్తాం, ఇక్కడైతే ఏం లేవు. బీరకాయ ముక్కలు చూడ్డానికైతే ఫస్ట్ లో ఇంత కనపడ్డది, మొత్తం ఉడికిన తర్వాతే గింతే అయింది. రోజు ఈవినింగ్ కి కాసేపు గ్రౌండ్ కి వెళ్తాను నేను మా పక్కన ఇంటి వాళ్ళతో కలిసి. అప్పటికప్పుడు కడిగేస్తున్నాను కాబట్టి సింకులో అయితే అంట్లు ఉండట్లేదు, లేకపోతే సింకు మొత్తం నిండిపోయేది. బాగా వేడిగా ఉందని ఇంకా కాసేపు నేనైతే ఫ్యాన్ కింద పెట్టాను. ఫ్యాన్ కింద పెట్టంగానే లోపల నుంచి పొగలు వస్తున్నాయి, వేడిగా ఉంది. మా మిక్సీ గిన్నె పెద్దది, దాంట్లో స్క్రూలు ఏదో ఊడిపోయింది, అందుకని నేనైతే చిన్న దాంట్లో వేసుకుంటున్నా. దీంట్లో అయితే సరిపోవట్లేదు. ఎంతైనా రోట్లో వేసి రుబ్బుకుంటేనే కదా ఏ చట్నీ అయినా బాగుంటుంది, కానీ మేము ఉండే దగ్గర రోల్ లేదు, అందుకని నేనైతే మిక్సీలోనే వేసుకుంటున్నాను. రోట్లో రుబ్బిన టేస్ట్ మిక్సీలో రుబ్బితే రాదు కదా. నేనైతే కొంచెం వేసుకొని దీంట్లోనే మొత్తం రుబ్బేశాను. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటూనే బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత కూడా తినేయొచ్చు, కానీ పోకు పెట్టుకుంటేనే బాగుంటుంది టేస్ట్. కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. పోపు పెట్టడం అయితే అయిపోయింది, అలాగే చట్నీ కూడా అయిపోయింది. ఇంకా వేడి అన్నంలో వేసుకొని తినాల్సిందే. నాకైతే చట్నీ చేస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలని ఆకలేసేస్తుంది. వంట చేయగా వచ్చిన గిన్నెలు అప్పటికప్పుడు కడిగేస్తున్నా కాబట్టి సింకులో అయితే ఏం ఉండట్లేదు, లేకపోతే ఈ గిన్నెలు మళ్ళీ అన్నం తిన్న తర్వాత వచ్చే గిన్నెలు మొత్తం అవి ఇవి మొత్తం సింకు నిండిపోతుంది. ఈ గిన్నెలు కడగడం అయితే వంట చేసినప్పుడు మళ్ళీ తిన్నప్పుడు తినకముందు కడగడమే వీటి పని.
మేమైతే మజ్జిగను ఒక రోజు ఇలా చేసుకొని తిన్నాము. అప్పటి నుంచి మాకైతే ఇలానే అలవాటు అయిపోయింది. రోజు ఇలా చేసుకునే తింటాము. ముందైతే పెరుగుని మొత్తం గడ్డలుగా ఉన్నదాన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని ఇంకా కలుపుకున్న తర్వాత అయితే ముందే కీరా తురుము తీసుకున్నాను. కొంచెం కీరా తురుము, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇంకా క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. క్యారెట్ తురుము వేసుకుంటేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదని నేను వేసుకోవట్లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా బాగా కలుపుకున్న తర్వాత అయిపోయింది ఇంకా పెరుగు పచ్చడి. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి మీ ఇంట్లో ఈరోజు ఏం కర్రీనో కామెంట్ చేయండి ప్లీజ్. నాకైతే ఆకలి అయితే దంచేస్తుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటున్నాను. మా మావయ్య వీడియో తీసుకుంటూ నా సైడే చూస్తున్నాడు ఇంకా నేను తింటుంటే. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. బాయ్ బాయ్.